అండి, గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మాట్లాడేటువంటి ప్రతి మాట దినమున ఒక రోజున మనం లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మన నోట నుంచి వచ్చేటువంటి మాట ద్వారా మనం ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటున్నాం? ఇతరులకి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? లేకపోతే ప్రతికూలమైనటువంటి వచనములు మన నోట నుంచి మాట్లాడుతున్నామా? ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, క్రైస్తవ పిల్లలుగా ఉంటున్నటువంటి మనము ఇతరుల మంచి కోరేటువంటి మాటలు మన నాలుకకి చాలా పదును ఉంది. ఎందుకు అని అంటే, కీర్తనకారుడు ఒక మాట అంటారు. ఏమని అంటే, భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటుని. ఆమె ఎందుకు చిక్కము ఉంచుకుందని అనుకుంటుని అంటున్నాడు దావీదు మహారాజు అక్కడ. అంటే మన నాలుక ద్వారా, అనగా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా కూడా ఎక్కడైనా పాపము అనేది కూడా మలినం కావచ్చు. పాపం అనేది కూడా మన నోటి ద్వారా మనం మాట్లాడుతూ ఉండవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతేకాని మరి వేరొకటి ఏది కూడా మనం మాట్లాడుకోనకుండా మనము ఏదైనా సరే, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా సరే నీవు మాట్లాడుతుంటున్నావు అంటే నీ మాటల వలన వారికి క్షేమం కలగాలి. నీవు మాట్లాడుతున్నటువంటి మాటల వలన వాళ్ళు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. లేకపోతే నువ్వు మాట్లాడేటువంటి మాటల ద్వారా అటుపక్క మనుషులు సంతోషంగా ఉండాలి. అంతేకాని నీవు నొప్పించే మాటలు, ఇతరులను దుఃఖపరిచేటువంటి మాటలు, బాధపరిచేటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకు అంటే, విమర్శ దినమున మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ద్వారా కూడా లెక్క చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి అటువంటి ఉగ్రత మనం తెచ్చుకునేటువంటి వారముగా మన యొక్క బాడీ ద్వారా ఉంటున్నటువంటి, అంటే అనగా మనలో ఉంటున్నటువంటి ఏ అవయవము ద్వారా కూడా మనకి మనము శాపం తెచ్చుకునేటువంటి కోణంలో ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నీవు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమె దేవుడిని దీవించింది గాక. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపలో మీరు భద్రపరచమని అడుగుచుంటున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలకి ఏది కావాలో అది ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారం వారికి దయచేసి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.